సిద్ధెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. చాలయ్యా నీ స్నేహం చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ స్నేహం చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నను ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలు ఉన్నను ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ స్నేహం చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ స్నేహం చాలయ్యా, నీ ఉంటే చాలు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఇప్పుడు మా తాతగారైన రెవరెండ్ కేజే విక్టర్ పాల్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. నీ బిడ్డల విషయంలో దేవుడు వాగ్దానం చేసినప్పుడు ప్రియులరా, ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, భయపడక్కర్లేదు. చాలా మంది తల్లులు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు, మా బిడ్డలు మాట వినటం లేదండి, మా బిడ్డలు దేవునికి దూరం అయిపోతున్నారు, మందిరానికి దూరం అయిపోతున్నారు, మా బిడ్డలు భక్తిని చేయలేకపోతున్నారు. నేను వారికి చెబుతూ ఉంటానమ్మా, నీ బిడ్డల విషయంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానం అది నమ్మదగినది. మోసగాడైనటువంటి యాకోబు జీవితంలోనే దేవుడు ఎంత గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. అతడు మోసగాడు కదా అని చెప్పేసి దేవుడు విడిచిపెట్టలేదు. అతడు అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని కూడా దొడ్డిదారిని కాజేసినటువంటి భయంకరమైన మోసగాడు. తల్లి యొక్క చెప్పు చేతల్లో పెరిగిన వాడే ఆ తల్లి ఇచ్చినటువంటి సలహాను బట్టి మేనమామ గారింటికి పారిపోతుండగా దేవుడు అతను దర్శించాడు, పట్టుకున్నాడు. దేవుడు నీ బిడ్డలు పట్టుకుంటాడు, తిరిగి మరలా మందిరానికి తీసుకొస్తాడు. మోసగాడైనటువంటి యాకోబునే దేవుడు మెడలు వంచి దేవుడు తన ఆశీర్వాదములను యాకోబు ద్వారా ఇశ్రాయేలుకు పంచిపెట్టాడు. ఇక్కడ మనం చూసినట్లయితే వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు,
కనుక దేవుడు ఎప్పుడు వాగ్దానం చేసినా అది నీ జీవిత కాలంలో ఏదో ఒక రోజున అది నెరవేర్చి తీరుతాడు. అందుకే క్రైస్తవుడు వాగ్దానమును బట్టి నడుస్తాడు ప్రియులారా. వాగ్దానములన్నీ దేవుడు మనకిచ్చాడు. బైబిల్ నిండా వాగ్దానములు ఉన్నాయి. అంతే తప్ప జనవరి పండగ ఏదో చిన్న కాగితం ముక్క తీసుకుని అది జేబులో కొంతకాలం పెట్టుకుని పారేస్తే అది వాగ్దానము నెరవేర్చినట్టు కాదు, వాగ్దానము నీవు తీసుకున్నట్టు కాదు. వాగ్దానములు కూడా పెద్ద పరిహాసం అయిపోయింది. కొంతమంది ఏదో ఒక చర్చికి వెళ్ళిపోయి ఏదో ఒక వాగ్దానం తీసుకోవటం, అక్కడ ఒక మూలలో ఒక వాగ్దానం, ఈ చర్చిలో ఒక వాగ్దానము, ఆ మూలలో చర్చి ఉంటే వాగ్దానము, ఎక్కడ పడితే ఎక్కడికి వెళ్ళి వాగ్దానాలు పోగు చేసుకొస్తారు కొంతమంది. ప్రయోజనం లేదు దానివల్ల. నువ్వే చర్చిలో ఏ సహవాసంలో మేలు పొందేవో, ఏ సహవాసంలో నీ కుటుంబం మేలు పొందిందో, ఏ సహవాసంలో ఉన్న నాయకులు నీ కుటుంబం ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఫలితము ద్వారా వచ్చిన వాగ్దానములు అవి నీ కుటుంబానికి రక్షిస్తాయి. ఆ వాగ్దానములు నీవు సొంతం చేసుకోవాలి. ప్రభువా, ఈ వాగ్దానము నాదే, వాగ్దానముల నీవు నావే అని పాట పడతాం. బైబిల్లోని వాగ్దానాలు మనయే ప్రియులారా. యాకోబు అనేటటువంటి మోసగాడికి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసినప్పుడు అది నెరవేర్చి తీరుతానంటాడు. ఆ నెరవేర్చే వరకు నేను విడిచిపెట్టను. యాకోబుని దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడిచ్చిన వాగ్దానమును యాకోబు జీవితంలో నెరవేర్చే వరకు కూడా దేవుడైన యెహోవా యాకోబుని విడిచిపెట్టలేదు ప్రియులారా. అందుకే సంఖ్యాకాండంలో కూడా ఓ చక్కని మాట మనం బైబిల్లో చదువుకోగలం ప్రియులారా. సంఖ్యాకాండము 23వ అధ్యాయం తీస్తే 19వ వచనంలోకి వెళ్ళినప్పుడు బైబిల్స్ ఉంటే తప్పకుండా తీయండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనాన్ని ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపట్టుకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, ఇదిగో దీవించుమని నాకు సెలవయ్యను, ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. దేవుడు మాట తప్పనిటువంటి దేవుడు. మాటి మాటికి ఆయన మాట మార్చే దేవుడు కాదు. బైబిల్ చెప్తా ఉంది, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. మానవుడు ఈజీగా అబద్ధం ఆడేస్తాడు, కానీ మన దేవుడు మానవుడు కాదు, ఆయన అబద్ధం ఆడడు ప్రియులారా. ఆయన చెప్పి చేయకుండా దేవుడు నీ జీవితంలో ఇచ్చిన ప్రతి వాగ్దానమును అది నెరవేర్చి తీరుతాడంటానికి ఒక నిదర్శనం ఏమిటంటే దేవుడు అబద్ధం ఆడే దేవుడు కాదు. నీ బిడ్డల విషయంలో దేవుడు అబద్ధం ఆడడు. వారు ఏ కండిషన్లో ఉన్న, ఏ స్థితిలో ఉన్నా కూడా ఒక రోజున నీ బిడ్డలను దేవుడు తిరిగి మందిరానికి తీసుకొస్తాడు. ఏ వాగ్దానం అయితే తల్లిగా నీకు ఇచ్చాడో బిడ్డల విషయంలో, సమూయేలు విషయంలో హన్నాకి ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చే వరకు కూడా దేవుడు ఆ కుటుంబాన్ని విడిచిపెట్టలేదు. దేవుడు చక్కని వాగ్దానం ఇచ్చాడు, నీకు ఒక మగబిడ్డని ఇస్తాను, ఆ బిడ్డను దేవుని సేవకుడుగా వాడుకుంటాను, ప్రవక్తగా వాడుకున్నాడు ప్రియులారా. అది నెరవేర్చే వరకు ఆ తల్లిని విడిచిపెట్టలేదు. ఆ తల్లి దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. తన హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో కుమ్మరించింది. దేవుని సన్నిధిలో వాగ్దానం తీసుకుంది. తన బిడ్డ విషయంలో వాగ్దానమును దేవుడు నెరవేర్చాడు. ఎంతమంది తల్లులు దుఃఖపడుతున్నారు దినాలు. అయ్యో, నా బిడ్డలు నా చెయ్యి విడిచి వెళ్ళిపోతున్నారే, నాకు దొరకటం లేదు. యాకోబు మోసగాడు. ఒక మోసగాడిని దేవుని యొక్క వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానం నెరవేర్చే వరకు కూడా, అతను మారు మనస్సు పొందే వరకు కూడా, అతని పేరు మార్పు చేసుకునే వరకు కూడా, ఇశ్రాయేలుగా మార్చబడి దేవుని ఆశీర్వాదానికి కారకుడు అయ్యే వరకు కూడా యాకోబును దేవుడు విడిచిపెట్టలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో కూడా ఒక మాట మనం చూసినట్లయితే ప్రియులరా, దేవుని యొక్క నమ్మకత్వం ఎంత గొప్పదో ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. 45వ అధ్యాయము యెషయా గ్రంథము 19వ వచనం కనుక చూసినట్లయితే ప్రియులరా, చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన యథార్థమైన సంగతులు తెలియజేయనది యెహోవానగు నేనే,
యథార్థమైన సంగతులు తెలియజేయవాడును అగు యెహోవాను నేనే. యథార్థమైన సంగతులు, ఆయన మాటలన్నీ యథార్థములు. ఒక్క అబద్ధము కూడా దేవుని యొక్క జీవితంలో మనం చూడలేకపోయాం. బైబిల్ పరిశీలించినప్పుడు ఒక అబద్ధం కూడా ఎవరు కూడా నోటీస్ చేయలేకపోయారు. ఎంతో మంది పండితులైన వారు, ఎంతో మంది విద్యాధికులు, స్కాలర్స్ అనేటటువంటి వారు బైబిల్ గ్రంథాన్ని చదివి 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 ఒక్క తప్పైనా పట్టుకుందాం, ఒక్క అబద్ధమైనా పట్టుకుందాం అని బైబిల్ చదివిన వారు మధ్యలోనే ప్రభువుని తెలుసుకుని దేవుని సన్నిధిలో ఉన్నారు. బైబిల్ అబద్ధములు లేవు, దేవుని మాటలు అబద్ధాలు లేవు. కారణం ఏంటంటే ఆయన అంటున్నాడు, యథార్థమైన సంగతులు తెలియచేవాడగు నేనే యెహోవాను. నేను ఎవరినంటే యథార్థవంతుడను, యథార్థమైన మాటలు చెప్పేవాడిని. అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకునే దేవుడు కాదు మన దేవుడు. యథార్థమైన మాటలు ప్రియులారా, అబద్ధమైన మాటలు, అబద్ధములు చెప్పి జీవితాలను కొనసాగించేవారు ఎక్కువ కాలం సమాజంలో నిలబడలేకపోతున్నారు. అబద్ధాలతో జీవితాన్ని కట్టుకున్నవారు ఎక్కువ కాలం నిలబడలేకపోతున్నారు. అబద్ధములతో తన యొక్క కెరీర్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నవారు మధ్యలోనే కూలిపోతున్నారు. బైబిల్ అబద్ధం లేదు ప్రియులారా. ఆయన అబద్ధం ఆడనటువంటి, అబద్ధం ఆడ నేరనటువంటి దేవుడు మన దేవుడు. ఈ రోజున నీ కుటుంబానికి ఏ వాగ్దానం ఇచ్చాడో నాకు తెలియదు. ఏ వాగ్దానం ఇచ్చినా కూడా దానిని దేవుడు నెరవేర్చి తీరబోతున్నాడు. యాకోబు విషయంలో ఇదే జరిగింది. నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఇది ఒక మోసగాడైనటువంటి యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రియులారా. మరి నీ బిడ్డలకి ఎందుకు ఇవ్వడు దేవుడు? నీ బిడ్డలకి ఇచ్చినటువంటి వాగ్దానం ఎందుకు నెరవేర్చడు అనుకుంటున్నావు? చాలా మంది తల్లిదండ్రులు బిడ్డల విషయంలో ఆందోళన పడతా ఉన్నారు. అయ్యో, మా బిడ్డలకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడా, ఒకవేళ నెరవేరుస్తాడా? వీళ్ళు నీతి తప్పుతున్నారే, దారి తప్పిపోతున్నారే, వాగ్దానములు వేస్ట్ అయిపోతాయేమో. దేవుని ఇచ్చిన వాగ్దానం ఎన్నడూ వేస్ట్ కాదు. అది ఏదో ఒక రోజున నెరవేర్చబడుతుంది అన్నాడు. మత్తయి సువార్తలో మరొక చిన్న మాట చూసినట్లయితే చాలా క్లారిటీ ఉంటుంది ఈ మాటలో. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానములు, ఆయన మాటలు ఎంత సత్యమైనవో బైబిల్ తేటగా చెప్తా ఉంది. 24వ అధ్యాయము 35వ వచనం చూసినట్లయితే ప్రియులరా, చక్కని మాట ఉంది. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపు. దేవుని యొక్క మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. అవి కలిపి చెరిపిడే మాటలు కాదు. దేవుని యొక్క మాటలు మనుషులను బట్టి మాట్లాడే మాటలు కాదు ప్రియులారా. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మాట్లాడే మాటలు కాదు. పై రూపాన్ని చేసి చెప్పే మాటలు కాదు. ఒక హృదయాన్ని సంతోషపరిచే మాటలు కాదు దేవుని మాటలు. నీ జీవితంలో ఏది చేయాలనుకున్నాడో దేవుడు ఆ మాటలే చెప్పగలడు ప్రియులారా. యాకోబు జీవితంలో అదే చేశాడు. తన జీవితంలో ఏది చేయాలని సంకల్పించాడో దేవుడు తన సంకల్పమునకు భిన్నముగా ఏది చెప్పడు ప్రియులారా. తన చిత్తానికి వ్యతిరేకముగా ఏది దేవుడు చెప్పడు. యాకోబు జీవితంలో ఏది చెప్పాడో, అతడు పారిపోతూ ఉండగా అన్నకు భయపడి అతడు ఒక రోజున మేనమామ గారింటికి పారిపోతుండగా మార్గ మధ్యములోనే దేవుడు అతను సంధించాడు. అరణ్యములో రాత్రి పొద్దుగోకినప్పుడు ఒక రాయి తన తలగడగా చేసుకుని అతడు గాఢ నిద్రపోతుండగా ఒక చక్కని దర్శనం కలిగింది. అదే చక్కని కళ ప్రియుల. ఒక నిచ్చెన భూమికి ఆకాశమునకు మధ్యలో వేలాడుతూ ఉండగా ఆ భయంకరమైన పొడవాటి నిచ్చెన మీద దేవునికి దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండగా ఆ చివరి కొన పరలోక రాజ్యమునకు ఆనుకుని ఉండగా దాని మీద దేవుడైన యెహోవా నిలబడి యాకోబుతో మాట్లాడుతాడు. యాకోబు, నీ సంతానము ద్వారా, నీ కుటుంబము ద్వారా, నీ యొక్క వంశముల ద్వారా అనేక వంశములు, భూమి మీద ఉన్న ప్రతి వంశమును నీకు ఆశీర్వదిస్తాను. ఎంత గొప్ప వాగ్దానం ప్రియులారా. ఇతడు మోసగాడిగా ఉన్నాడు, అబద్ధికుడిగా ఉన్నాడు, పారిపోతూ ఉన్నాడు. దేవుని సన్నిధి నుంచి పారిపోయేటటువంటి ఒక వ్యక్తిని పట్టుకుని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఎంత ఆశ్చర్యము! నీ బిడ్డలతో దేవుడు మాట్లాడతాడు. నీవు ఆశ ఎదుర్కొంటున్నావేమో కానీ ఉదయకాల సమయంలో దేవుడు నీ బిడ్డలతో మాట్లాడబోతున్నాడు. మాట్లాడిన ప్రతి మాటను కూడా నెరవేర్చబోతున్నాడు అని చెప్పడానికి
నేను చాలా సంతోషపడుతున్నాను ప్రియులారా. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో. దేవుని యొక్క వాక్యాలు ప్రియులారా మీరు జ్ఞాపకం చేసుకోవాలి, చదవాలి. దేవుని వాక్యాన్ని తప్పకుండా చదవాలి. కీర్తనకారుడు అదే చక్కని మాట మాట్లాడతాడు. చూడండి, దావీదు భక్తుడు ఒకసాట 146వ కీర్తనలో ఒక మంచి మాట రాస్తూ అంటాడు ప్రియులారా. 146వ కీర్తన చదవండి దయచేసి, బైబిల్ తీసుకుని. 146వ కీర్తన 5, 6, 7 వచనాలు గనక మనం చదవగలిగితే, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడుగునో, ఎవడు తన దేవుడు యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానముల గురించి మాట్లాడుతున్నాను ఉదయకాల సమయంలో. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. అది మన సబ్జెక్ట్ ఉదయకాల సమయం. ఆ మాట ఎవరికి ఇస్తున్నాడు? ఒక మోసగాడికి కూడా ఇస్తున్నాడు. నీతిమంతుడికి కాదు దేవుడు ఇచ్చే మాట, ఒక పాపికి, దుర్మార్గుడికి దేవుడు మాట ఇస్తున్నాడు. ఇది ఈ రోజున మనం గమనించవలసిన సత్యం ప్రియులారా. నువ్వెలాంటి వాడివైనా సరే, నువ్వెలాంటి స్థితిలో ఉన్నవాడివైనా సరే, దేవునికి వ్యతిరేకముగా చేసే కార్యములు ఉన్నా సరే, దేవుడు నిన్ను ఇంకనూ ప్రేమిస్తున్నాడు. దేవుడు ఇంకనూ నిన్ను ప్రేమిస్తున్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మన కొరకు తన ప్రాణమును అర్పించిన యేసు. నువ్వు ఇంకా ఆయన తిరుగుబాటు చేస్తూ ఉన్నా సరే, ఇంకా ఆయన రాళ్లతో కొట్టుతున్నా సరే, ఇంకా ఆయన గాయపరుస్తున్నా సరే, ఇంకా ఆయన యొక్క ముఖం మీద ఉమ్ము వస్తున్నప్పుడు సరే, ఇంకా ఆయనను శరీరమును గాయపరిచి తూట్లు పొడుస్తున్నా సరే, దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు వాగ్దానం ఇచ్చినటువంటి వాగ్దానమును నెరవేర్చడానికి ఆయన చూస్తున్నాడు. గమనిస్తున్నావా దేవుని వాగ్దానమును? దేవుని వాగ్దానం ఎలాంటిదంటే, ఎంత తేటగా ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు ప్రియులరా. ఆయన ఏమన్నాడు ఇక్కడ? ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. దావీదు జీవితంలో దేవుడు ఎన్నడూ మాట తప్పలేదు. ఆ మాట మళ్ళా జ్ఞాపకం చేసుకుని ఆ మాట ప్రపంచానికి తెలియపరుస్తున్నాడు. తన జీవితంలో జరిగినటువంటి అనేక సంఘటనలు, అనేక ఇన్సిడెంట్స్ తన ఆశ్చర్యాన్ని వెలుబుచ్చుతున్నాడు. ఏమనంటే, ఆయన ఎన్నడూ మాట తప్పడు. 8వ వచనం చివరిలో, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఎంతమంది కృంగిపోతున్నారు ఈ దినాల్లో? పెద్దవారు కూడా, చాలా మంది పెద్దలైన వారు కూడా, గొప్ప వారు కూడా మన దేశంలో ఎంతో మంది కృంగిపోతున్నారు. ఇది చావటానికి సిద్ధమైపోతున్నారు. వారు ఎంత కృంగిపోతున్నారంటే, ఇక ఈ జీవితం నాకు అక్కర్లేదనేటటువంటి పరిస్థితి. ఆ కృంగిన వారిని దేవుడు అంటున్నాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఆయన ఎన్నడను మాట తప్పనివాడు ప్రియులారా, మాట తప్పనివాడు. అందుకే యాకోబుకి ఇచ్చిన మాటను ఆయన నెరవేర్చే వరకు కూడా యాకోబుని విడిచిపెట్టలేదు. ఆ రాత్రి ఒక దేవుని యొక్క దూత రాత్రి అంతా కూడా యాకోబుతో పెనుగులాడింది. రాత్రి అంతా కూడా పెనుగులాడింది. ఇద్దరు కూడా పెనుగులాడి ఒకళ్ళొకళ్ళు పట్టుకుని పెనుగులాడారు. రెజ్లింగ్ అంటాం మన ఇంగ్లీష్లో. ఒకళ్ళొకళ్ళు పట్టుకుని పెనుగులాట వల్ల ఆ పెనుగులాటలో ఆ యొక్క దేవుని యొక్క దూతను విడిచిపెట్టడానికి ఆ తొడగూటి మీద గుద్దింది దేవుని దూత. అందుకని ఆ తొడగూటి ఆ తొడగూడు వీక్ అయిపోయింది. యాకోబుకు ప్రియులారా, నడవలేకపోయాడు. కుంటితనంగా నడిచాడు. అందుకనే ఎడమ కొడ తుంటే నరము ఇప్పుడు కూడా ఇశ్రాయేలు దాన్ని ఆ జంతువులు కూడా తినరవాడు. చాలా జాగ్రత్తగా ఉంటారు ఆ పరిస్థితుల్లో. యాకోబు యొక్క జీవితంలో దేవుడు విడిచిపెట్టలేదంటే నిదర్శనం. ఆ రాత్రంతా దేవుని యొక్క దూత యాకోబుతో పెనుగులాడింది. కారణం ఏంటంటే, అతని యొక్క జీవితంలో అతని నిజ స్థితిని ఒప్పించింది. నీ పేరు ఏమని అడిగింది. మన పేరు తెలియదా దేవునికి? అందరి పేర్లు తెలుసు. మనలో ప్రతి ఒక్కని పేరు దేవుడికి తెలుసు. కానీ నీ పేరు ఏంటని అడిగినప్పుడు ప్రియులరా, యాకోబు నిజం ఒప్పుకున్నాడు. నా పేరు యాకోబు అనగా నేను మోసగాడిని. ఎప్పుడైతే తన నిజ స్థితిని బయట పెట్టాడో దేవుని సన్నిధిలో, చాలా మంది దేవుని మందిరానికి వచ్చి నిజమైన స్థితిని ఒప్పుకోవటం లేదు. జాగ్రత్త, దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు. నీ హృదయాన్ని పరీక్షిస్తాడు దేవుడు. అందులో ఏ తేడా ఉన్నా ఒప్పుకునే దేవుడు కాదు మన దేవుడు. ఊరికే పై వేషం వేసుకుని వస్తే
దేవుడు నిన్ను వాగ్దానం నెరవేర్చే దేవుడు కాదు ఆయన. దేవుడు అంతరంగమును హృదయాన్ని అందులో రహస్యమును ఎరిగినటువంటి దేవుడు ఉన్నాడు. చాలా మంది దేవుని మోసం చేయటానికి తాపత్రయపడుతున్నారు. దేవునితో ఆటలాడుకోవడానికి తాపత్రయపడుతున్నావేమో, జాగ్రత్త. దేవుని సేవకులతో ఆటలాడుకోవడానికి తాపత్రయపడుతున్నావేమో, బీ కేర్ అబౌట్ ఇట్. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క వాక్యములు సూటిగా ఉంటాయి. దేవుని సన్నిధిలో వేషం వేసుకోవటం మంచిది కాదు. యెరోబోము భార్య వేషధారిగా దేవుని సన్నిధికి వచ్చింది, దేవుని సేవకుని దగ్గరకు వచ్చింది. యెరోబోము భార్య పై వేషం వేసుకుని వచ్చినప్పుడు దేవుని సేవకుడు తనని గ్రహించాడు. యెరోబోము భార్యను వేషం వేసుకొస్తున్నావు, జాగ్రత్త. నీ భర్త ఎక్కినటువంటి మంచం మీద నుంచి అతడు తిరిగి దిగడు అన్నాడు. దేవుని సన్నిధిలో ఆటలాడుకోవటం మంచిది కాదు సహోదరుడా, సహోదరి. అది చాలా ప్రమాదకరమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగునో, ఎవడు తన దేవుడు యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. ఎందుకంటే మనము దేవుని వాగ్దానముల మీద ఆశ పెట్టుకున్నాం. దేవుని వాగ్దానములు నమ్మదగినవి కాబట్టి ఆ వాగ్దానముల ద్వారా దేవుడు మన బిడ్డలను మరి కరుణిస్తాడనేటటువంటి నమ్మకము తల్లికి ఉంది కాబట్టి ఆ వాగ్దానములను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు ప్రియులరా. చివరకు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చే వరకు కూడా, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన తర్వాత ఆ 12 గోత్రములు, యాకోబు గర్భము నుంచి వచ్చిన 12 గోత్రములు ఆశీర్వాదం పొందే వరకు కూడా దేవుడు యాకోబుని విడిచిపెట్టలేదు. ఎలాంటి గొప్ప వాగ్దానం పొందాడు ప్రియులారా. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన దేవుడు ప్రియులారా. ఇశ్రాయేలీలు ఐగుప్తు దాస్యం నుంచి విడిపించబడి, చూడండి యెహోషువ గ్రంథములో కూడా ఒక చక్కని మాట మనం చూడగలము. 21వ అధ్యాయం యెహోషువ గ్రంథము 21వ అధ్యాయానికి కూడా మనం వెళ్ళి చూసినట్లయితే ఒక మంచి మాట చూచి మనం ముగించుకుందాం ప్రియులారా. 21వ అధ్యాయము యెహోషువ గ్రంథము 43-44 వచనాలు చూసినట్లయితే, యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకు ఇచ్చేదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలు చేతికి అప్పగించెను. వారు దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించిరి ప్రియులారా. పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రియులారా. ఇక్కడ చూసినట్లయితే యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను, కనుక వారిలో ఒకడును ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. ప్రైజ్ ది లార్డ్. అంతయు నెరవేరెను, ఏది తప్పలేదు. ఎవడు యాకోబు దేవుడు ఎవనికి తోడుగా ఉంటాడో, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో ఆయన వారిని పూర్ణ శాంతి గలవారిగా చేస్తాడు. విశ్వాసం ఉందా దేవుని మీద? నమ్ముతున్నవా దేవుని వాగ్దానములను? జేబులు పెట్టి తిరగటమేనా? మేము ఫస్ట్ తారీఖున వాగ్దానం తీసుకున్నామండి, జేబులో ఉందండి. కొంతమంది బైబిల్లో పెట్టుకుంటున్నారు, మంచిదే. అప్పుడప్పుడు బైబిల్ తెరిచినప్పుడు వాగ్దానం కనిపిస్తుంది, జ్ఞాపకం వస్తుంది. దేవుడిచ్చిన వాగ్దానమును ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు ప్రతి ఉదయకాలపు ప్రార్థనలో వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువా నీవిచ్చిన వాగ్దానము నా జీవితంలో నెరవేర్చయ్యా, నా బిడ్డలకు ఇచ్చిన వాగ్దానము నా బిడ్డల విషయంలో నెరవేర్చు ప్రభువా. ప్రతిరోజు వాగ్దానం గురించి ప్రార్థన చేయాలి. చేస్తున్నావా అలాగా? నీవు దేవుడిచ్చిన వాగ్దానం ఉందా? నీ దగ్గర కనబడుతుందా? అది నీ హృదయంలో దాచుకున్న వాగ్దానాన్ని అది కంటత పెట్టావా? నోరు తెరిస్తే ప్రార్థన ప్రారంభంలో దేవుడిచ్చిన వాగ్దానమును ఉచ్చరిస్తున్నావా? ప్రార్థనలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని ప్రియులరా, విశ్వాసము, ఓర్పుతో, విజ్ఞాపన ప్రార్థనలతో దేవుడిచ్చిన వాగ్దానమును మనం సొంతం చేసుకోవాలి. ఆయన చెప్పి చేయకుండా ఉన్నాడా? సంఖ్యాకాండం 23 అధ్యాయాలు అంటాడు, ఆయన చెప్పి చేయకుండా. సంఖ్యాకాండంలో కూడా ఒక్క మాట వెళ్ళి చూసినట్లయితే ప్రియులరా, సంఖ్యాకాండం 23 అధ్యాయం చూసాం. 23లోనే ఒక మాట చూద్దాం. చూడండి, 13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సంఖ్యాకాండము 23వ అధ్యాయము
13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏమన్నాడు ఇక్కడ చూడండి. ఆయన మాట, ఆయన చెప్పినది చేయకుండా, మాట ఇచ్చి స్థాపింపకుండా, ఆయన మాట తప్పకుండా జరుగుతుంది. ప్రియులరా, తప్పకుండా జరుగుద్ది. సంఖ్యాకాండంలో మనం చూస్తాం. ఇంటికి వెళ్ళి చదవండి దయచేసి దాన్ని. కాబట్టి ప్రియులరా, ఈ క్షణభరితమైనటువంటి జీవితంలో, ఈ జీవిత కాలంలో దేవుని వాగ్దానములో స్వతంత్రించుకుందాం. శాశ్వతమైన ఆశీర్వాదములు దేవునిలో ఉన్నాయని, మన పిల్లల తరములు కూడా దేవుని ఆశీర్వాదాలు మనం అనుభవించేటట్లుగా ఆయన మాట మీద విశ్వాసం ఉంచుదాం. ఆయన వాగ్దానము నమ్ముదాం. ఎందుకనగా వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన దేవుడు, వాగ్దానము నెరవేరుస్తాడు. ఇక్కడ మోసగాడైనటువంటి యాకోబుతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అప్పటికి అతని పేరు మార్చబడలేదు. పేరు మార్చబడక ముందే దేవుని యొక్క దర్శనములో దేవుడు అతనితో మాట్లాడుతూ అంటున్నాడు, యాకోబు, నేను నీతో చెప్పున్నది నెరవేర్చే వరకు నిన్ను విడువను. ఏ మాట అయితే యాకోబుకి ఇచ్చాడో ఆ మాట యావత్తు నెరవేర్చాడు. ప్రియులారా, నేటికి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్పును ఇశ్రాయేలులో మనం చూస్తూ ఉన్నాం. ఆయన సింహాసనాసనుడై ఉన్నప్పుడు ఆయన సంతానములో నుంచి క్రీస్తు ప్రభు వస్తాడనే వాగ్దానమును కూడా దేవాది దేవుడు విడిచిపెట్టకుండా వాగ్దానం నెరవేర్చినటువంటి దేవుడు. ఈ ఉదయకాల సమయంలో తల్లి, ఓ తండ్రి, నీ బిడ్డలకు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో దానిని దేవుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి విశ్వాసముతో, ప్రభువా, నా బిడ్డలకు ఇచ్చిన వాగ్దానమును దయతో నెరవేర్చండి ప్రభువా, నీవు ప్రార్థన చేసినప్పుడు నీ బిడ్డలకు దేవుడు తప్పకుండా ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను అత్యధికముగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే వాక్యం వింటున్నటువంటి మీరున్న స్థలంలో ఒకవేళ నీకు అనుకూలమైనట్లయితే లేచి నిలబడితే మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. మీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వచ్చినట్లయితే వాక్యం వింటున్నటువంటి మీరున్న స్థలంలో ఒకవేళ నీకు అనుకూలమైనట్లయితే లేచి మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. మీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామను బట్టి స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, యాకోబు జీవితంలో ఒక చక్కని వాగ్దానమును ఇచ్చావు. యాకోబు తన అన్నను, తండ్రిని మోసం చేసి ప్రభువా తిరిగి అతడు తన మేనమామ గారింటికి పారిపోతూ ఉండగా మార్గ మధ్యములో అరణ్యములో ప్రొద్దుగిక్కినప్పుడు ఆ యవనస్తునితో నీవు మాట్లాడి వాగ్దానం చేశావు. ఆ వాగ్దానం చేసినప్పుడు అతను మోసగాడిగా ఉన్నాడు. ఒక మోసగాడిగా ఉన్నటువంటి యవనస్తునికి ఎంత చక్కని వాగ్దానం ఇచ్చావు. ఇవ్వటమే కాదు ప్రభువా, ఆ వాగ్దానమును తన జీవితంలో నెరవేర్చావు. నేటికి నెరవేర్పుని మేము చూస్తున్నాం. నిజముగా నీ వాగ్దానం ఇచ్చి నెరవేర్చు దేవుడు. మా బిడ్డల విషయంలో, మా విషయంలో, మా సంఘాల విషయంలో ప్రభువా ఎన్ని గొప్ప వాగ్దానములు ఇచ్చావు. ఆ వాగ్దానములన్నీ నెరవేర్పు మేము చూస్తూనే ఉన్నాం. ప్రభువా, నీ వాగ్దానము నెరవేరటానికి తగిన విశ్వాసం మాలో దయచేయండి. మా బిడ్డలైన వారు, ఇప్పుడు వాక్యం విన్నటువంటి వారు, ఎంతోమంది దూర ప్రాంతంలో నుంచి వాక్యం విన్నవారు కూడా నీ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారయ్యా. కొంతమంది వాగ్దానమును తీసుకుని దాని యొక్క నెరవేర్పు కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా దయతో వారితో మీరు మాట్లాడండి. ఎవరికైతే మీరు వాగ్దానమును ఇచ్చారో ఆ వాగ్దానముల వారి జీవితంలో నెరవేర్చడానికి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థనకు జవాబు దయచేసి ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిగత జీవితంలో మీరు ఇచ్చిన వాగ్దానము ఈ ఉదయకాల సమయంలో నెరవేర్చవలసిందిగా ప్రార్థిస్తున్నారు.
వారి జీవితంలో ఏది తప్పిపోకుండా, ఇశ్రాయేలుకి ఇస్తానని వాగ్దానం చేసిన దానిలో ఏది తప్పిపోకుండా అంతా కూడా నెరవేర్చిన దేవా, మా బిడ్డలైన వారు నిలబడి ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు. ఒక్కొక్కరిని దర్శించండి, వారికి ఇచ్చిన వాగ్దానములు నెరవేర్చి వారి బిడ్డలు వారి సంతానమును అత్యధికముగా యాకోబును ఆశీర్వదించినంతకంటే ఎక్కువగా నీవు పండుకొని స్థలమును నీకు స్వాస్థ్యముగా ఇస్తానని వాగ్దానం చేసినట్లుగా మా బిడ్డలైన వారికి అందరికీ నీ వాగ్దానము ద్వారా గొప్ప స్వాస్థ్యములు అనుగ్రహించి కృప చూపించమని ఈ వాక్యం విన్న వారికి ప్రతి మేలును దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.